వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళకపోతే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అన్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ల విష ప్రచారం నిజమయ్యేదా కాదా? రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్పాలి. వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళకపోతే సిబిఐ విచారణ జరిగేదా? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సుప్రీంకోర్టుకు వెళ్ళి తలుపు తడతారా? అసలు తిరుమల లడ్డూలో ఎప్పుడు కల్తీ జరిగింది? జూలై 17వ తేదీ 2024. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ వరకే వాళ్ళ అధికారం అంతా కూడా ఉంటుంది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత స్వయం పాలన జరుగుతుంది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జస్ట్ ఉన్నాడంటే ఉన్నాడు అనే ముఖ్యమంత్రి వ్యవహారం ఉంటుంది. 2024 మార్చికే వైసీపీ ప్రభుత్వ పరిపాలన పూర్తయింది. జూలై 17వ తేదీ 2024 అంటే వైసీపీ ప్రభుత్వ పరిపాలన ముగిసిన దాదాపు 4 నెలల తర్వాత తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. జంతువుల కొవ్వు కలిసిందన్నాడు. ఇంకొక అడుగు ముందుకేసి లోకేష్ బాబు జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేపల ఆయిల్ కలిసింది అని అన్నాడు. పవన్ కళ్యాణ్ ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలలో జంతువుల కొవ్వు, పంది కొవ్వు, చేప నుండి తీసిన ఆయిల్ కలిసింది అన్నాడు. అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలు ఎవరు పంపించారు? టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి బీజేపీకి సంబంధించిన వ్యక్తి, నార్త్ ఇండియాకి సంబంధించిన వ్యక్తి ఆ 1,00,000 లడ్డూలు, అయోధ్యకు పంపిన 1,00,000 లడ్డూలు డొనేషన్ ఇచ్చాడు తిరుమల తరఫున. అది కూడా వీళ్ళు ప్రకటించిన తేదీకి టీటీడీలో ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వేమిరెడ్డి భార్య ప్రశాంత్ రెడ్డి అప్పుడు టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా పార్థసారథి గారు, ఆయన కూడా టీటీడీ బోర్డులో మెంబర్గా ఉన్నారు. వీళ్ళకి సంబంధించి వీళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఆ లడ్డూలు కూడా తయారైనాయి. ట్యాంకర్లు కూడా రావడం జరిగింది. టీటీడీలో అత్యాధునికమైన టెక్నాలజీతో ఏ నెయ్యి ట్యాంకర్ వచ్చినా నేషనల్ అక్రిడేషన్ సర్టిఫికేట్ అనేది ఉంటేనే పైకి ట్యాంకర్లు పంపుతారు. ఆ సర్టిఫికేట్ లేకుండా, నెయ్యి క్వాలిటీ లేకుండా పైకి పంపే అవకాశమే లేదు. అలాంటిది నెయ్యి కల్తీ జరిగింది అని ఎలా చంద్రబాబు నాయుడు చెప్పగలిగాడు? అప్పటి టీటీడీ ఈఓ శ్యామలరావు 2-3 రకాల వ్యాఖ్యలు చేశాడు. నిన్న ప్రెస్ మీట్లో బిఆర్ నాయుడు గారిని ఆ విషయం ప్రస్తావిస్తే నాకు తెలీదు, నాకేమీ తెలీదు దాని గురించి అని 2 చేతులు పైకెత్తేశాడు. మరి తప్పు చేస్తున్నది ఎవరు? తప్పు చేసింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి పిఏ అంటున్న చిన్నప్పన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పిఏ కాదా? ఏపీ భవన్లో అతను ఉద్యోగి కాదా? మరి వైవి సుబ్బారెడ్డి శిష్యుడు, వైవి సుబ్బారెడ్డి పిఏ అని అంటున్నారు కదా, అతను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ కదా? మరి వైవి సుబ్బారెడ్డికే ఈ పాపాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు తలుపులు తట్టకపోతే, సుప్రీంకోర్టుకు వెళ్ళకపోతే ఈ కేసు పరిస్థితి ఎలా ఉండేది? జగన్మోహన్ రెడ్డికి ఈ పాటికి పూర్తిగా మెడకు చుట్టేసి ఉండేవాళ్ళు. సిబిఐ ఎంక్వైరీ తర్వాత పూర్తిగా జంతువుల కొవ్వే కలవలేదన్నారు. ఇప్పుడు రసాయనాలు కలిశాయి అంటున్నారు. బోలే బాబా అంటున్నారు. బోలే బాబా డైరీ నుండి నెయ్యి వచ్చింది అంటున్నారు. పాలు లేకుండానే నెయ్యి తయారు చేశారు అంటున్నారు. ఈ బోలే బాబాను టీటీడీకి పరిచయం చేసింది ఎవరు? 2018లో చంద్రబాబు నాయుడు కాదా బోలే బాబా డైరీ నుండి నెయ్యి కొనుగోలు చేసింది? మరి 2018లో బోలే బాబాను టీటీడీకి పరిచయం చేసింది చంద్రబాబు కాదా? మరి ఈ బోలే బాబాను ఎవరు తీసుకొచ్చారు? మీరు కాదంటారా? ఎందుకు అబద్ధపు ప్రచారాలు, ఎందుకు కల్తీ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికైనా 2 చెంపలేసుకుని తప్పు జరిగిపోయింది, మేము విజయవాడ వరద బాధితుల్లో సహాయం చేయలేక, అక్కడ ప్రజల ఆర్తనాదాలు వినలేక టాపిక్ డైవర్ట్ చేసేందుకు తిరుమల లడ్డూలు జంతువుల కొవ్వు కలిసిందని చెప్పేశాము, పొరపాటు అయిపోయింది, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తున్నాము అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు ఒప్పుకోండి తప్పుని.
దేవుడు క్షమిస్తాడేమో, లేకపోతే ఏ కుటుంబాన్ని కూడా దేవుడు క్షమించడు. తప్పు చేసిన వాళ్ళని దేవుడు క్షమించే ప్రసక్తే ఉండదు. ఆలోచించండి. సుప్రీంకోర్టుకు వైవి సుబ్బారెడ్డి వెళ్ళకపోతే ఈ కేసు పరిస్థితి ఏంటి? తప్పు చేసిన వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారా? ఆలోచించండి ప్రజలు. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి.